మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన తేదీలను, మీరు రద్దు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు మేమేదో అక్కసు వెళ్ళగక్కినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదు. ఇప్పటికైనా ఈ హామీల పైన రాష్ట్ర ప్రజలకు, లబ్ధిదారులకు స్పష్టత వచ్చే విధంగా మీ వైపు ప్రభుత్వ పరంగా ప్రకటన ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నేను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశమైనట్టుగా నేను చూశాను. దాంట్లో వారు ఒక ప్రకటన చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తానని చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఆ పనులను మంజూరు చేస్తాము, మీరు వెంటనే పనులు చేపట్టండి, రేపు ఎన్నికలను గెలిచే విధంగా ఆ నిధులు వినియోగించుకోండి అని కూడా వారు సెలవు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, పార్టీ సమావేశాలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా? పార్టీ సమావేశాలను, పార్టీ సమీక్షలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా? ఆనాడు ప్రగతి భవన్లో కండువాలు కప్పుతున్నారని మీరు ప్రచారం చేశారే, మరి ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పార్టీ సమీక్ష సమావేశాలు ఏ రకంగా పెడతారు? మీ గాంధీ భవన్లో పెట్టుకోవాలి, కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టవద్దు కదా. రెండవది, ఒకవేళ మీరు ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఇవ్వదలుచుకుంటే ఎన్నికైన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని కల్పించాలి. అలా కాకుండా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మీరు అభివృద్ధి పనులు చేసుకోవాలి అంటే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వాలు కూడా, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్కు అధికారం ఇచ్చినా అక్కడ స్థానిక ఎమ్మెల్యేకు 50%, ఇన్ఛార్జ్ మినిస్టర్కు 50% చొప్పున పనులు మంజూరు చేసే అవకాశం, ప్రతిపాదించే అవకాశం ఇచ్చారే తప్ప మొత్తము ఇన్ఛార్జ్ మినిస్టర్కు ఎక్కడ కూడా అధికారాన్ని దఖలు చేయలేదు. కానీ ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం కూడా మంచిది కాదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను మీరు ఒక రకంగా అవమానపరిచినట్టుగానే ఇది భావించవలసి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వాలు ఏ పద్ధతిని అయితే పాటించాయో ఆ పద్ధతిలో మీరు కూడా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఫార్ములా ఈ అగ్రిమెంట్ వెనుక ఎవరున్నారో రాష్ట్ర ప్రభుత్వము తేల్చదలుచుకుంటే మాకేం ఇబ్బంది లేదు, తేల్చండి. కానీ ఫార్ములా ఈ అనే ఒక కార్ రేస్, ఒక ప్రోగ్రామ్ కనుక హైదరాబాద్లో జరిగితే అది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందనే ఒక సదుద్దేశంతోనే దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప ఒకవేళ దాంట్లో ఏదైనా లోటుపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దండి. కానీ ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపెంట్స్ ఉండే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ వచ్చే పరిస్థితుల్లో దాన్ని రద్దు చేయడం సరైనది కాదు అనేది మా అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేసి ఉంటే, అగ్రిమెంట్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. కానీ పొరపాటు జరిగిందని మొత్తం ఫార్ములా ఈనే రద్దు చేయడం సరైనది కాదు. నేను చెప్పింది అది కాదండి. 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1994కు వచ్చే వరకే ఎన్టీ రామారావు గారు మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో, 1994లో కాంగ్రెస్కు 26 సీట్సే వచ్చాయి. నేను అప్పుడే ఫస్ట్ టైం ఎంట్రీ అయ్యాను, ఎమ్మెల్యే అప్పుడే వచ్చాను నేను.
26 సీట్లు వచ్చాయి. మీకు బహుశా మీకు చాలా మందికి తెలిసి ఉండాలి. ప్రతిపక్ష హోదా రాలేదు వాళ్ళకు. అయితే నేనేమన్నానంటే 5 సంవత్సరాల్లోనే ఫలితాలు తారుమారైపోయినాయి, ప్రజల ఆలోచన తారుమారైంది. మనం ఎవరం కూడా మా క్యాడర్కి మేము భరోసా ఇచ్చుకోవాలి కదా. మనం ఎవరం కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ అని చెప్పాను. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ.